ప్రేక్షకులందరికీ నమస్తే. గీసారి వచ్చినంత తిప్పల ఎప్పుడు రాకుండొచ్చు ఇప్పటిదాకా. ఏం తిప్పలు వచ్చింది, ఎవరికి తిప్పలు వచ్చింది అంటారా? రాజకీయ నాయకులకు, లోకల్గా స్థానిక ఎలక్షన్లలో పోటీ చేద్దామని అనుకునే అభ్యర్థులకు వచ్చిన తిప్పల ఎప్పుడు కూడా రాకుండొచ్చు. పోటీ చేదానా వద్దా, చేస్తే ఏమవుతుందో అన్నట్టు చాలా డైలమాలో పడ్డారు. ఆల్రెడీ ఇలా పేపర్లు ఏమి ఇచ్చిండు, నేడే స్థానికం తొలి విడత నోటిఫికేషన్లు 292 జడ్పీటీసీ 2963 ఎంపీటీ స్థానాలకు ఎన్నిక. నామినేషన్ ప్రక్రియ నేటి నుంచే మొదలు. పార్టీల గుర్తులతో ఎన్నికలు పూర్తయిన ఏర్పాట్లు. ఎప్పటిదాకా 11 తారీఖు వరకు అంట నామినేషన్ వేయాలంట. ప్రజలారా, ఇవాళ ఎంత? 9 తారీఖు. లాస్ట్ డేటు 11 తారీఖు. 9, 10, 11. ఇవాళ వానేపాయ, ఆయాల వానేపాయ, మధ్యలో ఒకరోజే మిలిగింది. ఇక అంతే కదా. మరి ఒక్క రోజులనే అభ్యర్థిని దోలాడుకోవాలి. అభ్యర్థిని దోలాడుకుంటే మరి అభ్యర్థి కూడా వెనకంగా మరి ఏమన్నా ఊటబలం ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి. ఆయనకు సహకరించరా ఎలక్షన్లు అంటే నిన్న మొన్నటి దాకా మంచుకున్న ఆయన కూడా ఒక్క క్షణాన ఖరాబు కావచ్చు. ఓట్లు వస్తున్నాయి కదా. నిన్నమన హాయ్ బాయ్ అంటాడు, నమస్తే అంటాడు, తింటాడు, తాగుతాడు, పంతాడు, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ సీట్ వస్తుంది, ఈయనకు టికెట్ వస్తుంది అని పేరు ఖరారు కాగానే అమ్మ పలానాడు వీళ్ళకే రోడ్డు మీద దాకా ఎక్కించుకపోలే వీడు బండి మీద, ఈయనకి ఎట్టేస్తా ఓటు అనుకుంటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఇవన్నీ చదువుకోవాలంటే కనీసం ఎంత లేదన్నా కానీ వారం 10 రోజులన్నా టైం అన్నా ఉండాలి. కానీ 11 తారీఖు వరకు అంట నోటిఫికేషన్లు నామినేషన్లు వేయాలంట. ఇవాళ అయిపోయి మధ్యలో ఒకటే రోజు ఉండే మరి ఎట్ట పాడవుతుంది. కర్మజాలి వేస్తాం, ఒకవేళ వేస్తే మరి రేపన్నాడు సరే 4 పైసలు ఖర్చు పెట్టుకుంటామో, లేకపోతే బదులాడతామో, భంగపడతామో, కాళ్ళేళ్ళు పట్టుకుంటామో, గెలిస్తే మళ్ళీ ఈ గెలిచిన గెలుపు ఉంటుండొచ్చునా లేకపోతే ఊడిపోతుండొచ్చునా. ఇవాళ 42% రిజర్వేషన్ గురించి ఓకే అయితేనేమో పటేన్ లాగే కాలం లేదు, సుప్రీంకోర్టు దాకానైనా పోతామని పటేన్లు అనబట్టిరు. లేదు 42% ఆగిపోయింది అనుకో, 42% రిజర్వేషన్ అనేది ఇవాళ కాదు అసలు అట్టేటిస్తారని అన్నారు అనుకో, గవర్నమెంట్ వాళ్ళు పోతారు, బీసీలు పోతారు. ఎట్ట చూసినా కానీ సుప్రీంకోర్టు దాకా కంపల్సరీ పోయేదే. సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన ముచ్చటే. అట్లా అయినా పోతారు, ఇట్లా అయినా పోతారు. కానీ ఆగమైతోళ్ళు మాత్రం అభ్యర్థులు ఆగమవుతారు. అందుకోసమే ముందుగానే చెప్పిన గీసారి అంతా రోగు తప్పిన ముచ్చట ఏసారి కూడా జరగొద్దు కూడా. ఎలక్షన్లు అంటే ఏ సప్పులు లేకుండా. సరే ఎలక్షన్ సమయంలో ప్రచారం చేసే సమయంలో ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి పంచాలు అయితే అవుతుండొచ్చు. కానీ అసలుకు ఎలక్షన్ జరగయా అనే డైలమాలో పడ్డది మాత్రం గీసారే కావచ్చు. ఎందుకంటే 42% రిజర్వేషన్ తోటి ముందరకు పోతానేమో కాంగ్రెస్ పార్టీ అంటది. పార్టీలు ఏమంటారు, 42% కాదు, మీరు 42% అమలైతే ఈ లెక్కలు ఆ లెక్కలు అన్ని తీసుకుంటే 50కి దాటిపోతారు, 50 మీరెట్ట దాటిపోతారనేమో ఆలన పెట్టింది. వాళ్ళకేముంది పాడైపోను. కొన్ని ఏళ్ళ నుంచి తిని ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు రేడియోలు కాదు కానీ కొంతమంది పెద్ద పైన ఉన్న పొజిషన్లో ఉన్న రేడియోలు అంతా బాగా రాజకీయంగా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఉపాధి దూరం అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. బీసీలకేమున్నాయి, ఇగనన్నా మేము ఎంపీటీసీగా, సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీలుగా, లేకపోతే ఇది ఎంపీపీలుగా ఏమన్నా అయితే మా బతుకులు మారుతాయేమనేమో బీసీలకు ఉన్నది. బీసీల కోరిక నెరవేరుతుందా లేకపోతే పటేళ్ల కోరిక నెరవేరుతుందా అనేది డైలమాలో పడ్డది. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల బావుకా లేకపోతే 12 బావుకా ఇది అన్నారు కదా. మరి ఆ 2 గంటల బావు 12 బావు వరకు 2 గంటల బావు 12 వరకు అయినా కానీ వచ్చిన దాని మీద ఉంటారా అంటే ఉండరు. ఇంకో ఇక్కడ క్లియర్గా చెప్పించుడు, రాష్ట్రం యూనిట్గా బీసీలకు 42% రిజర్వేషన్ ఎలా ఇస్తారు. ఇంకేమి ఇచ్చిండు, తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ల సవరణ చట్టం ఏమైనా నోటిపైన చేసిరా. తమిళనాడు నాట గట్ట చేసుకురంట, గట్ల గిట్ట ఏమైనా మీరు చేసిరా. అన్ని క్వశ్చన్ మార్కులే. మరి ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్యలో ఎలక్షన్ జరుగుతుండొచ్చున. ఒకవేళ జరిగినా కానీ గెలిచినా కానీ మరి గెలుపుకు ఏమైనా ముతిపాలం దక్కుతుండొచ్చున. అంతా పరిశాన్లో ఉన్నారు అభ్యర్థులు. దయచేసి అభ్యర్థులు ఎవరైనా ఆశావాహులు ఉంటే, పోటీ చేద్దాం అనుకుంటూ ఉంటే సరే, రేపు ఒకనాడు ఛాన్స్ ఉన్నా కూడా నామినేషన్ వేస్తోళ్ళు అయితే వేస్తారు కదా, వేస్తోళ్ళు కూడా జర్రా ఆచితూచి ఖర్చు పెట్టే ఉపాయం చేయరు. ఉత్త పుణ్యానికి వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ఉపాయం చేయకూరి. విన్నారా? ఖర్చులు అనవసరంగా పెట్టుకొని ఇక వస్తుందిగా పోదు దొరకదు అన్నట్టు అది మీరు ఏదో అనుకుంటారు కానీ ఏం జరగదు ముచ్చట. అది ఉండేది ఊసిపోయేది ఇంకా నిగ్రహం లేదు. అది రెండు రకాలుగా ఉన్నది. మళ్ళీ కూడా చెప్తున్నా,
42% రిజర్వేషన్ అయితేనేమో పటేల్ లాగరు, పటేళ్లకు వ్యతిరేకంగా వస్తేనేమో పటేళ్లకు అనుకూలంగా వస్తేనేమో బీసీలు గవర్నమెంట్ లాగరు. ఎట్ట తిరిగి కూడా ఏది సుప్రీంకోర్టు దాకా అయితే పోయేదే ఉత్త పుణ్యానికి. ఇక నోటిఫికేషన్ ఏమంటారు మన నామినేషన్ వేసిన తర్వాత ఇక ఎలక్షన్లు అయితే కదా, ఎలక్షన్లు అయ్యే సమయంలో కూడా ఖర్చు విషయానికి వస్తే జర్రంతా ఆచితూచి ఖర్చు పెట్టే ఉపాయం చేయాలి. ఆగం చేస్తున్నాం ఇక దొరకదు ఇటువంటి పదం అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీలకు అభ్యర్థులు వాళ్ళని ఉంటే మీరు మాత్రం ఎంతైనా రూపాయి తక్కువ పెట్టి ఉపాయం చేస్తే నడుస్తుంది. ఇది లేదు నాకు ఉన్నది బాగానే ఉన్నది వెనకంగా మా తాత ముత్తాతలు దంపొంచి మస్తుకుందంటే పెట్టు నష్టం లేదు. కానీ మధ్యతరగతి లోలన్న గట్టినే జనాలకు కానీ ఊరికి కానీ సేవ చేద్దామని ఆలోచన ఉన్నోళ్ళు ఉంటే మాత్రం నిమ్మలంగా ఖర్చు పెట్టేసి వెనక ముందు చూసుకొని ఖర్చు పెట్టే ఉపాయం చేయాలి. ఎందుకంటే ఇవి నమ్మకం తగ్గ తుపాకులు. విన్నారా? నమ్మకం తగ్గ తుపాకు అన్నట్టు ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియని ముచ్చట.